మీ ముందరకైతే ఒక శుభవార్తతో అయితే వచ్చాను. మన పాత సీరియల్ యాక్టర్స్, మనం ఎంతగానో ప్రేమించిన యాక్టర్స్ అయితే మళ్ళీ మన ముందుకైతే కొత్త సీరియల్స్తో రాబోతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ స్టార్ మాలో వచ్చే సీరియల్స్ అన్ని కొత్త సీరియల్స్లో కొత్త యాక్టర్సే ఉన్నారు, కానీ పాత యాక్టర్స్ లేరు అనేసి చాలా మంది అయితే డిసప్పాయింట్ అవుతా ఉంటారు. అలాగే మీరు పెట్టిన కామెంట్స్కి అయితే ఆన్సర్ అయితే దొరికిందనేసి చెప్తా ఉంటారు. కొంచెం సోర్సెస్ ద్వారా ఇన్స్టాగ్రాము అలాగే కొన్ని తెలిసిన సోర్సెస్ ద్వారా అయితే మన పాత యాక్టర్స్ని అందరినీ కనెక్ట్ అవుతా ఉంటారంట. అలాగే కార్తీక్ దీపం 2 ఎలాగైతే వస్తుందో అదేవిధంగా సేమ్ కపుల్స్ అయితే కొత్త సీరియల్ అయితే రాబోతున్నాయి. అంటే ఏదన్నా ఇప్పుడు పాత సీరియల్ మనకి ఏదైతే గ్రాండ్ సక్సెస్ఫుల్గా అయ్యి మంచి ఫ్యాన్ బేస్ని అయితే సంపాదించుకున్నాయో ఆ సంపాదించుకున్న ఫ్యాన్ బేస్ని అయితే మళ్ళీ అదేవిధంగా యాక్చువల్గా యూజ్ చేసి మంచి ప్రైమ్ టైంలో అయితే సీరియల్ రావాలనేసి అయితే డిసైడ్ అయితే అయ్యారు. అలాగే ప్రజెంట్ జరుగుతున్న సీరియల్స్లో కూడా చాలా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే మనం చూడబోతున్నాం. అంటే ఇక్కడ చాలా ఇప్పుడు జరిగే సిచ్యువేషన్లన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి కొత్త స్టోరీలు అయితే డెవలప్మెంట్ చేయాలనేసి గట్టిగా వార్నింగ్లు అయితే ఇచ్చారనేసి మనకైతే తెలుస్తుంది. అందుకోసమనే మీరు చూసుకున్నట్టయితే ప్రతి సీరియల్ మనకు ఫార్వర్డ్లో పెట్టినట్టయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎపిసోడ్ని మనకు 20 నిమిషాలు చూపిస్తాయి, 20 నిమిషాల్లో 10 నిమిషాలు ఫేసులు చూపించేకి సరిపోతుంది కదా. అలా కాకుండా ఇప్పుడు కొట్టా తెచ్చా అన్నట్టయితే ఒక సినిమాలో ఎలాగైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పోతుందో అదేవిధంగా మన తెలుగు సీరియల్స్లో కూడా అయితే జరగబోతుంది. అలాగే కొన్ని సీరియల్స్ అయితే శుభం కార్డు పడేదానికి దగ్గరలో ఉన్నాయి. అసలు మంచి టీఆర్పీ వచ్చినా కానీ శుభం కార్డు పడేదానికి అయితే దగ్గరలో ఉన్నాయి. అలాగే ఆఫ్టర్నూన్లో ఒక ప్రైమ్ టైంలో ఉండే సీరియల్ అయితే ఆఫ్టర్నూన్లో వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందనేసి చెప్తారు. మీరు అనుకోవచ్చు చిన్ని సీరియల్ అలాగే ఇంటింటి రామాయణం అనేసి, ఈ రెండు కాదు ఇంకా మనకు ఉన్నాయి కదా ఆ సీరియల్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ కార్తీక్ దీపం కూడా ఆఫ్టర్నూన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. అసలు ఏం జరగబోతుంది సీరియల్లో, అప్కమింగ్ ఎపిసోడ్స్ ఏం జరగబోతున్నాయి, అలాగే మనకు కొత్త యాక్టర్స్ ఎప్పుడు వస్తారు, అంటే కొత్త యాక్టర్స్ అంటాను మన ఓల్డ్ యాక్టర్స్ మళ్ళీ మనకు ఎప్పుడు కనపడతారు, ఏ సీరియల్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సీజన్ 2 రావడానికి అనే దాని గురించి అయితే మాట్లాడతాం. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోద్దండి. ఎందుకంటే మన ఓల్డ్ యాక్టర్స్ మళ్ళీ వచ్చారంటే మనకి ఆనందం ఎంత ఉంటుందో మీ అందరూ తెలిసిన విషయమే. మీకు ఎవరు కావాలనుకుంటున్నారు, మీ ఓల్డ్ యాక్టర్స్, మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు అనేది కింద కామెంట్ చేయండి. అలాగే సీజన్ 2 ఏ సీరియల్ కావాలనుకుంటా ఉంటారు అనేది కింద కామెంట్ చేయండి. 3 సంవత్సరాల లోపలే, 3 సంవత్సరాలు దాటేసినట్టయితే వద్దు, 3 సంవత్సరాల లోపల ఏ సీరియల్ అయితే నెంబర్ 1 టాప్ టీఆర్పీ రేటింగ్స్తో ఎండ్ అయ్యాయో ఆ సీరియల్ మాత్రం సైన్స్ అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. 3 సంవత్సరాల ముందు అయితే వదిలేయండి. 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు 2022 నుంచి 2025 వరకు ఏ సీరియల్ అయితే సడన్గా ఎండ్ అయ్యాయి మంచి ఫ్యాన్ బేస్ ఉందో ఆ సీరియల్ అయితే మళ్ళీ సీజన్ 2 వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందంట. ఎందుకంటే ఇక్కడ ఉనికిని అయితే కోల్పోతా ఉంది. మనం చూసుకున్నట్టయితే 10+ టీఆర్పీ కూడా దాటకుండా వచ్చింది. అలాంటిది నెక్స్ట్ వీక్ కూడా ఇంకా టీఆర్పీ తగ్గిపోయే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయనేసి తెలుస్తూ ఉంది. దానికోసం అనేసి స్టోరీని అయితే బాగా పరిగెత్తించండి, మీ వల్ల అయినంత తీసుకురండి, ఒకవేళ అవ్వకపోతే ఎండ్ చేసుకొని వెళ్ళిపోండి అనేసి గట్టిగా వార్నింగ్లు అయితే ఇచ్చారంట. అందుకోసం అనేసి మళ్ళీ ఓల్డ్ యాక్టర్స్ని కూడా మనకైతే తీసుకురాబోతున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ కొంతమంది అయితే అడిగారంట, ఫ్రీగా ఉంటారా, మీరేమైనా బిజీ షెడ్యూల్ ఉన్నారా అనేసి అడిగారంట. ఆ సీరియల్ మనకు స్టార్ మానే కొత్తగా క్యాస్టింగ్ అయితే అరేంజ్ చేస్తుందని మనకు తెలుసు. ఆల్రెడీ మనకు పోస్ట్ కూడా వదిలేరు, మీరు యాక్టింగ్ స్కోప్ ఉంటే 5 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు కావాలనేసి అక్కడ వాళ్ళని తీసుకొస్తా, అలాగే ఓల్డ్ యాక్టర్స్ని కూడా తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభోగం తీసుకురావాలనేసి 2026లో నెంబర్ 1గా నిలవాలంటే ఖచ్చితంగా మళ్ళీ పోయిండే ఆడియన్స్ని కూడా గెయిన్ చేయాలనేసి వాళ్ళైతే ఆ విధంగా ప్రయత్నాలు అయితే చేస్తారట. ఇక్కడ మధ్యాహ్నం సీరియల్స్లో బ్రహ్మముడి సీరియల్ మహావృక్షం లాగా అయితే ఉంది. ఆ వృక్షం ఒక్కొక్క కొమ్ము కొట్టేస్తా వచ్చే మొత్తం బీటు పడిపోతుంది కదా. అంటే ఫుల్ మనకు ఒక చెట్టు కింద మనం ఎలాగైతే ఉంటామో ఆ చెట్టు కొమ్మలు తిరిగిపోతా ఆకులు రాలిపోతా ఉంటే ఎండ మన పైన వచ్చి పడుతుంది, వాన మన పైన వచ్చి పడుతుంది కదా. అదేవిధంగా బ్రహ్మముడి కథ కూడా అయిపోయిందని మనం చెప్పొచ్చు. అందుకోసం అనేసి బ్రహ్మముడి సీరియల్ కూడా గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చారు. మిమ్మల్ని ఆడ పెట్టడం వల్ల మా సీరియల్స్ అన్నీ మంచి టీఆర్పీ అయితే వచ్చాయి, అలాంటి టీఆర్పీ ఇప్పుడు రాలేకపోతా ఉంది, ఓన్లీ మీ సీరియల్ ఒకటే బాగా వస్తుంది, ఇంకా మీ స్టోరీని డెవలప్ చేయాలనేసి అనుకుంది. ఇప్పుడు కొత్త వీళ్ళని అయితే మళ్ళీ బ్రహ్మముడి సీరియల్లో తీసుకొచ్చి మళ్ళీ మంచి పని అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే పలికే బంగారమైన సీరియల్ కూడా మనకి ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే జరుగుతూ ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. ఫాస్ట్ ఫార్వర్డ్ జరిగి పలికే బంగారమైన సీరియల్ కూడా తొందరలోనే ఎండ్ అయ్యే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఫస్ట్తోనే చెప్పాను. ఏం చెప్పంటే ఇక్కడ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి చాలా చాలా బర్డన్ అవుతుంది కొత్త స్టోరీ వస్తే, ఆశించిన దానికన్నా టీఆర్పీ ఎక్కువ రావాలి అనేసి మీకు అయితే చెప్పాను. ఎగ్జాక్ట్గా అదే అయితే జరుగుతుంది. ఆశించినంత టీఆర్పీ రాలేదు. ఫస్ట్ వీక్లో వచ్చిన టీఆర్పీ
రాను రాను తగ్గిపోతా ఉంది కాబట్టి అక్కడ కూడా కొత్త యాక్టర్స్ ఉండడం బట్టే అక్కడైతే డిఫెక్ట్ అయితే అయిందనేసి మనం అయితే చెప్తా ఉంటారు. అందుకోసం పలికే బంగారం అనే సీరియల్ కూడా ఎండ్ చేసే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. అదే అందుకోసం నేను చెప్తాను, శుభం వార్త, శుభము ఎంతైతే ఉందో బ్యాడ్ న్యూస్ ఎంతైతే ఉందో గుడ్ న్యూస్ కూడా అంతే ఉంది. కాబట్టి పలికే బంగారం అనే ఫ్యాన్స్ అయితే ఎప్పుడైనా రెడీగా ఉండండి. ఆ టైంలో వచ్చి వేరే సీరియల్ మనకి 7:30 ఆర్ 9 PM సీరియల్, 2 సీరియల్ ఏదో ఒక సీరియల్ అయితే ఖచ్చితంగా మనకి 1:30 PMలో వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందనేసి మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే అవతల ఛానళ్ళకి మనము ఆస్కారం ఇచ్చినట్టు అయిపోతుంది. కాబట్టి ఆ ఆస్కారాన్ని మనమైతే వాళ్ళకి ఇవ్వకూడదు అనేసి వాళ్ళైతే ప్లాన్ చేస్తుంటారట. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 2 o'clockకి మనకు వచ్చి సప్తపది సీరియల్ ఎలా ఉన్నా సరే అదే టైం స్లాట్లో ఉండింది. ఎలాంటి మార్పు లేదు, ఎలాంటి ఎండింగ్ లేదు. యాక్చువల్గా పెద్ద యాక్టర్ని తీసుకొస్తే మంచి టీఆర్పీ వస్తుంది అనుకున్నారు, కానీ పెద్ద యాక్టర్ వచ్చినా కానీ అక్కడ యూజ్ లేకుండా అయితే పోయింది. అలాగే మగవ సీరియల్ అయితే ప్రజెంట్ అయితే ఎండ్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఒక 2-3 months తర్వాత అయితే ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందనేసి తెలుస్తుంది. పలికే బంగారం అయినా మాత్రం ఎండ్ అయిపోయే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత మగవ మళ్ళీ సీరియల్ అయితే ఇప్పుడైతే ఎండ్ కాదు, ఎందుకంటే 3 PMలో అసలు ఏ సీరియల్ రాదు కాబట్టి మళ్ళీ సీరియల్ అయితే ఎండ్ చేయరు. అలాగే గుప్పుడంత మనసుని మళ్ళీ 3:30 PMలో టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మళ్ళీ ఆడియన్స్ని రీకనెక్ట్ చేయాలి, అంటే మళ్ళీ సీరియల్కి మంచి బూస్ట్ ఇవ్వాలి. గుప్పుడంత మనసు ఫ్యాన్స్ మళ్ళీ ఇక్కడ వచ్చి చూస్తారనేసి మళ్ళీ 3:30 PMలో అయితే వేస్తూ ఉంటారు. అలాగే గుప్పుడంత మనసు 2 వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందనేసి అయితే చెప్తా ఉంటారు. దానిపైన స్పెషల్ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే జనవరి 1st రిషి గారి ఫస్ట్ సినిమా అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి అక్కడ సినిమా ఎలా ఉంటుంది ఏమనేసి దాన్ని బట్టి వీళ్ళు గుప్పడానికి మనసు 2 తీసారా లేదా అనేది మనకు క్లారిటీ అయితే వస్తుంది. అలాగే 6 PMలో దేవా మీద నా పెళ్ళి తొందరగా చేయాలనేసి డిమాండ్ అయితే ఉందంట. అంటే వాళ్ళిద్దరిని కలగలిపి కొత్త స్టోరీ లైన్ తీసుకురావాలనేసి ఎక్కువ డిమాండ్గా అయితే ఉందంట. అందుకోసం అనేసి నువ్వుంటే నా జతగా కూడా మంచి ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పోతుంది. సోమవారం మంగళవారం ఎపిసోడ్లో మనకు దేవా మీద నా చాప్టర్ అయితే అక్కడికి క్లోజ్ అయిపోతుంది. ఆ పెళ్లి గోల అనే మ్యాటర్ అయితే క్లోజ్ అయిపోతుంది. లేకపోతే మీరు డైరెక్ట్గా ఎండ్ చేసుకోండి. ఎవరికైనా సరే నేను టీఆర్పీ రేటింగ్లో కూడా నేను ఒక మాట అయితే చెప్పాను, ఎవరిని మిస్ అయితే చూడండి. ఇక్కడ ఎవరికైనా సరే ఇప్పుడు ఒక టీచర్ ఉంటాడు, ఆ టీచరు మంచి మార్కులు వస్తుంటాయంటే ఆ మంచి మార్కులు వస్తున్నాయి కదా, వీళ్ళకి ఎలాగైనా సరే ఇంకా మనం మంచిగా పుష్ చేసి ఇంకా మంచి మార్కులు డిస్ట్రాక్షన్ తెప్పిద్దామనేసి అనుకుంటారు. అలాంటిది ఎంత చెప్పినా వేస్ట్లే, మనం వచ్చే మార్కులు ఆ 30 మార్కులకి ఏముందిలే అనేసి అనుకుంటారు. కాబట్టి టీచర్ అలా అనుకున్నారంటే ఆ విధంగా డైరెక్టర్ కూడా ఫీల్ అవుతా ఉండేట్టు ఉంది. అందుకోసం అనేసి ఏదో ఎపిసోడ్ జరగాలి 6 గంటలకి ఏముందో జరిగితే జరగని అన్నట్టయితే గాలి వదిలేసినట్టయితే ఉంది. అందుకోసమనే లాగి పెట్టి ఇప్పుడైతే వార్నింగ్ వచ్చిన తర్వాత కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేయాలని డిసైడ్ అయితే అయ్యారు. అలాగే చెల్లి బలి అనే కాన్సెప్ట్ అయితే పక్కన పెట్టాలని అయితే డిసైడ్ అయితే అయ్యారు. అందుకోసం అనేసి ఇక్కడ నిండు మనసుల సీరియల్ మంచి స్కోప్ ఉంది. నిండు మనసుల వల్ల ఇక్కడ చాలా సీరియల్ అయితే ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే 6 PMలో నువ్వు నా జతగా, అలాగే 7 PMలో చిన్ని సీరియల్ ఎఫెక్ట్ అవుతున్నాయి మధ్యలో ఒక సీరియల్ వల్ల అనేసి నిండు మనసులు కూడా గట్టిగా వార్నింగ్స్ అయితే ఇచ్చారని తెలుస్తుంది. అందుకోసం అనేసి మంచి స్టోరీ అయితే నెక్స్ట్ అక్కడ ఘన ఉన్నాడు కదా, ఘన అయితే విశ్వరూపం అయితే చూడబోతున్నా. ఆ విశ్వరూపం స్క్వేర్ అంటారు కదా, అంటే సిద్ధు ప్రేరణ ఎలా ఎదుర్కోబోతున్నారు, ఘన ఎత్తుల్ని పై ఎత్తులేసి ఎలా చిత్తు చేయబోతున్నారు అనేది మనం అయితే చూడబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ప్రజెంట్ సీరియల్స్లో అయితే నువ్వు నిండు మనసుల సీరియల్ అయితే ప్రజెంట్ అయితే సూపర్గా ఉంటుంది అనేసి మనకైతే క్లారిటీగా అయితే తెలుస్తుంది. అలాగే చిన్ని సీరియల్ డైరెక్ట్ ఎండింగ్ అయిపోతుంది, ఎలాంటి టైం చేంజ్ లేకుండా డైరెక్ట్ ఎండింగ్ అయిపోతుంది అనేసి అయితే తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ చిన్ని సీరియల్లో స్కోప్ లేకపోయినా కానీ ఏదో ఒకటి లాగదాము అనేసి అయితే ఏదో స్టోరీని అలా అల్లుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈరోజే వార్నింగ్ అయితే ఇచ్చింది విలన్కి. వార్నింగ్ ఇవ్వడం వల్ల అక్కడ విలన్ తగ్గుతుంది అంటే తగ్గదు, ఇంకా ఎక్కువ చేస్తుంది. కాబట్టి ఆ తప్పులు ఇప్పుడు మనం సైలెంట్గా ఉంటే ఆటోమేటిక్గా విలన్లు అంతటా విలన్లు తప్పులు చేసి అలాగైతే లొంగిపోతారు. ఆ విధంగా అయితే చిన్ని సీరియల్ అయితే లొంగిపోయి అక్కడ నిజాలంతా బయటకు వచ్చారంటే మన మ్యాడీ అలాగే మన మధు పెళ్లి చేసుకున్నారంటే అక్కడికి అయితే సీరియల్ శుభం కార్డు అయితే వేసేయచ్చు. అది అయిపోయిన తర్వాత ఇల్లాల పిల్లల సీరియల్కి అయితే గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు కళ జరుగుతుందో నిజం జరుగుతుందో ఇప్పుడు కూడా మనకైతే లేదు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు కూడా నేను స్టిక్ అయి ఉన్నాను, కళ జరుగుతా ఉందనేసి కళే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్ సీరియల్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయదగ్గ అయితే కాదు. అసలు ఇక్కడ ఇల్లాల పిల్లల సీరియల్ బాగుంది అనుకునే లోపల కార్తీక్ దీపం ట్రాక్లోకి వచ్చేయడం వల్ల ఇల్లాల పిల్లలు 7:30 PMలో ఉన్నా కానీ నెంబర్ 1 పొజిషన్ అయితే కైవసం చేసుకోలేకపోతుంది. అది 2026లో ఉన్నా సాధ్యమవుతుందా అనేసి చూడాలి. ఒకవేళ కానీ సాధ్యం కాకపోతే 1:30 PMలో ఇల్లాల పిల్లల సీరియల్ ఫిబ్రవరి కల్లా అయితే షిఫ్ట్ అవబోతుంది. ఎందుకంటే ఫిబ్రవరి 1st వీక్లో వారసురాలు రాబోతుంది. కాబట్టి ఆ వారసురాలు సీరియల్ ప్రైమ్ టైంలో వేస్తే ఖచ్చితంగా ఇల్లాల పిల్లలు మధ్యాహ్నం 1:30కి అయితే
పోయి కూర్చునే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మెయిన్ క్యారెక్టర్స్గా పెద్ద సీనియర్ యాక్టర్ అలాగే సీనియర్ హీరోయిన్ వీళ్ళుంటే మంచి స్టఫ్ వస్తుంది అనుకుంటే వాళ్ళకే క్యారెక్టర్ లేకుండా చేసేసారు కాబట్టి ఖచ్చితంగా 1:30 PM అయితే పోయి కూర్చునే ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హైగా ఉంది. అది అయిపోయిన తర్వాత ఇంటింటి రామాయణం కూడా బాగా ఇచ్చి పడేశారంట. అందుకోసం అనేసి స్టోరీ కంప్లీట్గా ఫ్యామిలీ బ్యాక్డ్రాప్గా విలేజ్ బ్యాక్డ్రాప్లో అయితే స్టోరీ అయితే వెళ్ళిపోయింది. అక్కడ వెళ్ళినా కానీ ఆశించిన టీఆర్పీ అయితే రాలేదు. 9కే అంకితం అయిపోయింది టీఆర్పీ రేటింగ్. అందుకోసం అనేసి వాళ్ళు కూడా మీకైతే ఇంకొక నెల లేకపోతే 6 వారాల పాటు టైం ఇస్తాను, మీ ఇష్టం, మీరు ఏం చేస్తారు, మీరు డిపెండ్స్ అని మీ ఇష్టం అనేసి చెప్పారంట. అంటే మనకు మహానంది సీరియల్ వచ్చే లోపల వీళ్ళు ఎలా చేస్తారు ఏమనేసి మనం అయితే చూసుకోవాలి. మహానంది సీరియల్ టైంకి ఇంటింటి రామాయణం ఎండ టైం చేంజ్ అనేది మనం అయితే వెయిట్ చేయాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మన కార్తీక్ దీపం గురించి కూడా ఒక మాట అయితే మాట్లాడుకోవాలి. కార్తీక్ దీపం కూడా మధ్యాహ్నం స్లాట్కి వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఎస్. ఎందుకంటే హీరోయిన్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత అక్కడ స్కోప్ లేదు, ఇంకా స్కోప్ లేదు, క్రియేట్ చేయలేరు. అక్కడ క్రియేట్ చేయలేకపోవడం వల్ల ఇంకా అక్కడ దీపక్కి కార్తీక్ మధ్య కాన్వర్జేషన్ అవంతా లేవు కాబట్టి డిస్టర్బెన్స్ అయితే చాలా జరుగుతుంది. కాబట్టి ఆ డిస్టర్బెన్స్ కంట్రోల్ చేయలేక ఇంకా కార్తీక్ దీపం వేస్తారంటే ఎయిర్ 99%. ఇన్ కేస్ 1% సీరియల్ ఛానల్ కోసం బతకాలి, ఛానల్ గొప్పగా ఉండాలనుకుంటే అలాంటి సాహసాలు ఎన్నో చేస్తారు. బ్రహ్మముడినే నెంబర్ 1, కార్తీక్ దీపం కాదు, గుండెండు 3 గంటలు కాదు, ఏ సీరియల్ టచ్ కాకుండా ఉన్న బ్రహ్మముడినే ఎత్తేసారంటే కార్తీక్ దీపం పెద్ద లెక్క కాదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ కూడా కార్తీక్ దీపంకి అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి. అది అయిపోయిన తర్వాత మన గుండెండు 3 గంటలు ఫ్యామిలీ ఆడియన్స్ని ఎలాగైనా సరే కనెక్ట్ చేయొచ్చు కదా అనేసి 1:30 PMలో అక్కడ బాలు సీరియల్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా 1:30 PMలో ఇస్తే కొంచెం డిస్టర్బెన్స్ అయితే అవుతుంది కాబట్టి ఆ టైంకి ఎయిరు అనేసి మనం అయితే అనుకుంటాను. గుండెండు 3 గంటలు ప్రజెంట్ ఉన్న సీరియల్లో సేఫ్ సీరియల్ అంటే మాత్రం గుండెండు 3 గంటలే. ఇంకా పొదరిల్లు సీరియల్ మంచి రాంగ్ టైంలో వేశారని మనం అయితే అనుకోవచ్చు. కానీ 9:30 PMలో కూడా 10+, 11+ క్రాస్ అయిన టీఆర్పీ రేటింగ్స్ ఉన్నాయి కాబట్టి సీరియల్ సింధూరాకి అదే మన మహాలక్ష్మికి పెళ్ళైన తర్వాత ఆ ఇంటికి వచ్చిన తర్వాత మంచి టీఆర్పీ అయితే గెయిన్ చేస్తుంది, మంచిగా ఉంటుందని మనం అయితే అనుకోవచ్చు. ఇంకా నువ్వు లేక నేను లేనన్న సీరియల్ మీరే చెప్పాలి ఎలా ఉంది, టైం చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనేసి. దాన్ని కూడా బాగానే ఉంది, డీసెంట్గానే ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయి మిస్ అయిపోయింది, చిన్నప్పుడే మిస్ అయిపోయింది. ఆ బావమరదల లవ్ స్టోరీ, టామ్ అండ్ జెర్రీ గేమ్ కొంచెం డీసెంట్గానే ఉంది. చూద్దాం. మనకు 10 గంటలు అంటే మనకు తెలిసిందే కదా, 10 గంటల సీరియల్ బిగ్ బాస్ వచ్చే టైంకి ఎండ్ అయిపోతుంది. అలాగే 9:30 ఉండే సీరియల్ బిగ్ బాస్ వచ్చే టైంకి 6 PMకి అయితే వస్తుంది. 6 PMలో ఉండే సీరియల్ని వాంటెడ్గా అయితే ఎండ్ చేసేస్తారు. ఇలా జరగకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా టీఆర్పీలో ప్రపంచం అయితే సృష్టించాలి. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. సీరియల్ అభిమానులకు మాత్రం కంగ్రాచులేషన్స్ అనే చెప్పచ్చు. ఎందుకంటే మీ ఓల్డ్ యాక్టర్స్ని మళ్ళీ సీరియల్స్లో చూడబోతున్నామని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.